2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ముస్లిమ్స్ మధ్య కూడా షియా ముస్లిమ్స్ అంటున్నారు, సున్నీ ముస్లిమ్స్ అంటున్నారు. తేడా ఏంటి సార్? ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. చాలా మందికి ఈ విషయం మీద రకరకాల అనుమానాలు ఉంటాయి. సున్నీ ముస్లిమ్స్ ఎవరు, షియా ముస్లిమ్స్ ఎవరు, ఇద్దరు ఒకటే కదా, ముస్లిమ్స్ కదా, ఇద్దరు ముస్లిమ్సే కదా, తేడా ఏమిటి అన్న విషయం. ఇది యాక్చువల్గా ఈ డిఫరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనం చరిత్ర యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ముస్లిమ్స్ అందరిని ఫాలో అయ్యేది కూడా ఈ ప్రాఫిట్ మొహమ్మద్ అన్న అతన్నే ఫాలో అవుతారు. అదే మహమ్మద్ ప్రవక్త అంటాం మనందరం కూడా. మహమ్మద్ ప్రవక్త 632 ADలో చనిపోయాడు. ఇతను 632 ADలో చనిపోయిన తర్వాత మొత్తం ఎంటైర్ ముస్లిమ్స్ యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో వాళ్ళకి ఎవరు దీనికి పెద్దగా ఉండాలి అన్న విషయం మీద కొంత వివాదం వచ్చింది. అక్కడ 2 వర్గాలుగా విడిపోయారు. 2 వర్గాలుగా ఎలా అంటే, కొంతమంది ఏమన్నారంటే ఇతని యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క అనుచరుని ఎవరైతే ఉన్నారో మనం ఎలక్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్, లేదు మహమ్మద్ ప్రవక్త యొక్క వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మనం పెద్దగా ఎంచుకోవాలని చెప్పింది ఒక వర్గం వారు. అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క మామగారు ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు అబూబకర్. అబూబకర్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఒక వ్యవస్థగా మారిపోయారు. వాళ్ళందరినీ కూడా సున్నీలు అంటారు. మరొకరు ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు ఉండేవాడు, ఆయన కుమారుడు మనవడు అంటారు, అలీ ఆయన పేరు. అలీని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా షియా ముస్లిమ్స్గా మారిపోయారు. అంటే మామగారు యొక్క సిస్టంలో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా సున్నీ ముస్లిమ్స్గా మారిపోయారు. ప్రాఫిట్ మహమ్మద్ యొక్క మామగారు ఎవరైతే ఉన్నారో అబూబకర్ని యొక్క ఆ సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా సున్నీ ముస్లిమ్స్గా మారిపోయారు. అబూబకర్ కాకుండా మహమ్మద్ ప్రవక్త యొక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వారసుడిగా ఉండాలి, నెక్స్ట్ రాబోయే ముస్లిం సామ్రాజ్యానికి, ముస్లింల యొక్క వ్యవస్థ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అతని కుమారుడు వాళ్ళ వంశపారంపర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో అతని యొక్క కుమారుడు అంటారు కొన్ని సందర్భాల్లో, లేదు మనవడు అంటారు. అలీని పెద్దగా చేసుకొని విడిపోయిన వాళ్ళని షియా ముస్లిమ్స్ అంటారు. ఇప్పటికీ కూడా ప్రపంచ జనాభాలో అంటే వాళ్ళ ముస్లిమ్స్ యొక్క జనాభాలో ఈ 75 నుంచి 80% వరకు అందరూ కూడా సున్నీ ముస్లిమ్స్ ఉంటే, షియా ముస్లిమ్స్ యొక్క ఇంపాక్ట్ మాత్రం ఒక 10 to 20% మాత్రమే ఉంటుంది వాళ్ళకి దీంట్లో. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కర్బాలా వార్ అని చెప్పి మనకి 639 ఆ టైంలో ఒక వార్ అయింది. అంటే సున్నీ ముస్లిమ్స్కి షియా ముస్లిమ్స్కి మధ్య పెద్ద వార్ నడిచింది. ఆ వార్లో ఏమైపోయారంటే వీళ్ళ యొక్క మనవడు ఎవరైతే మహమ్మద్ ప్రవక్త ప్రాఫిట్ అంటారు మహమ్మద్ ప్రవక్త, ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడిని ఆ కర్బాలా వార్లో చంపేస్తారు ఈ సున్నీ ముస్లిమ్స్. ఇంకా అప్పటి నుంచి కూడా అంటే 639 అనుకుంటే ఇప్పుడు 2026 ఇన్ని 200 సుమారుగా 2500 సంవత్సరాలు అయింది అనుకుందాం. ఇన్ని సంవత్సరాల పాటు వారిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది సున్నీ ముస్లిమ్స్కి, షియా ముస్లిమ్స్కి. ఇప్పుడు మనం జరుగుతున్న వార్ నేపథ్యాన్ని కానీ మనం పరిశీలిస్తే ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతం అంతా కూడా షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. దుబాయ్, UAE, షార్జా, కువైట్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. అందుకే నిన్న వార్ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఇరాక్ దుబాయ్ మీద ఎందుకు వార్ చేసిందంటే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేక వర్గం వారు కాబట్టి, అంటే సున్నీ ముస్లిమ్స్ కాబట్టి. UAE మీద మనం బయట చూస్తే ఏమనుకుంటాం, అందరూ ముస్లిమ్సే కదా, ఈ దేశాల మీద ఆ దేశం ఎందుకు యుద్ధం చేసింది మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే దుబాయ్, అరబ్, UAE, షార్జా, కువైట్ ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా సున్నీ ముస్లిమ్స్ యొక్క ప్రాబల్యంలో ఉంటుంది. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్ ఈ ప్రదేశాలన్నీ కూడా షియా ముస్లిమ్స్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే అయతుల్లాని పిలుస్తారు, షియా ముస్లిమ్స్ యొక్క మత పెద్దని అయతుల్లాని పిలుస్తారు. అందుకే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పేరు కూడా అయతుల్లా అలీ ఖుమైనీ అని పేరు. ఇక్కడ అయతుల్లా అన్నది వాళ్ళ యొక్క పదవి అనమాట, మత పెద్ద, వాళ్ళ మత పెద్దని అయతుల్లా అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ సున్నీస్కి వచ్చేసరికల్లా ఇమాం అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దని ఇమాం అనే పేరుతో పిలుస్తారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఇమాం ఇమాం అంటే సున్నీ ముస్లిమ్స్ అని మనం చూడంగానే ఇమాం అనే పేరు వచ్చిందంటే అది ఖచ్చితంగా సున్నీ ముస్లిం. అయతుల్లా అనే పేరు వచ్చిందంటే వాళ్ళు షియా ముస్లిమ్స్ అని మనం డిఫరెన్షియేట్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు మనం ఇప్పుడే నేను మీకు చెప్పినట్టుగా అది నిన్న మొన్నటి ఇష్యూ కాదు. ప్రాఫిట్ మహమ్మద్ యొక్క చనిపోయినప్పటి నుంచి జరిగిన ఇష్యూ అనేది ఇంకా సంవత్సరాలు, వేల సంవత్సరాలు, 100 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్షియేషన్ నడుస్తూనే ఉంది. వీళ్ళు ఎలక్ట్ చేయబడతారు, వీళ్ళు ఇక్కడ వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ మత పెద్దలను మాత్రమే చేస్తారు. ఇంకొకటి మొహరం లాంటి వేడుకలు వచ్చే సందర్భాలు చూస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే మొహరంలో వీళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ వీళ్ళు సంతాప దినాలుగా పాటిస్తారు. ఈ షియా ముస్లిమ్స్ అందరూ కూడా వీటిని సంతాప దినాలుగా పాటిస్తారు. 632లో మహమ్మద్ ప్రవక్త చనిపోయాడు, 639లో వార్ జరిగింది. ఆ వార్లో కూడా ఇతను చనిపోతాడు. అలీ ఎవరు? మహమ్మద్ ప్రవక్త యొక్క మనవని చంపేస్తారు. ఆ మామగారు వచ్చి మనవని చంపేస్తాడు.
అందువల్ల అప్పటి నుంచి వీళ్ళ మధ్య డిఫరెన్షియేట్. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మొహరం టైంలో వీళ్ళు సంతాప దినాలు ప్రకటిస్తారు. మనం ఓల్డ్ సిటీ వెళ్ళినప్పుడు ఓల్డ్ సిటీ చూసినట్టయితే హైదరాబాద్ మహానగరంలో ఎక్కువ మంది డామినేషన్ ఎవరు ఉంటుందంటే ఈ పర్షియన్ కల్చర్, అంటే ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా షియా ముస్లిమ్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ బిల్డింగ్స్ కానీ, ఆ పర్షియన్ యొక్క వాస్తు శైలి కానీ, ఇందాక మనం కొన్ని వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరానీ చాయ్ కానీ, ఈ బిర్యానీ కానీ, అదేవిధంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్లో మన బిర్యానీ, హలీము, అదేవిధంగా చాయ్, ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి వచ్చాయి. టీ పౌడర్ అనేది మనకి ఇక్కడ తెలియదు. ఆ టీ పౌడర్ని పరిచయం చేసింది కూడా ఇరానియన్స్. మనకి అక్కడ తేయాకు పౌడర్ని తీసుకొచ్చి ఆ మిక్సింగ్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇరాన్ ఫ్లేవర్స్ వేరేగా ఉంటాయి. ఇదంతా కూడా షియా ముస్లిమ్స్ యొక్క డామినేషన్ ఉంటుంది. వీళ్ళ మత పెద్దలు ఇక్కడ అయతుల్లా అని చెప్పి ఉంటారు. సున్నీ ముస్లిమ్స్ యొక్క ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు మనం చూసినట్టు ముంబై కానీ, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈ యొక్క వీళ్ళందరూ కూడా సున్నీ ముస్లిం తగ్గ చెందినటువంటి వాళ్ళు. అందుకే నేను మీకు చెప్పాను కదా, మన అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ సున్నీ ముస్లిమ్స్ యొక్క డామినేషన్లో ఉంటుంది. షియా ముస్లిమ్స్ యొక్క డామినేషన్ అంతా కూడా ఓల్డ్ సిటీ, కొన్ని ఇరాన్ ఇరాక్తో ఉన్నటువంటి పర్షియా ప్రాంతంతో ఉన్న వాటికి ఇలా ఉంటుంది. బట్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గమంటుంది. వీళ్ళ సిస్టమ్స్ వాళ్ళ సిస్టమ్స్ చాలా వేరువేరుగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే నమాజ్ చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. సున్నీ ముస్లిమ్స్ నమాజ్ చేసే విధానం వేరే ఉంటుంది, షియా ముస్లిమ్స్ నమాజ్ చేసే విధానం వేరే ఉంటుంది. వాళ్ళు నమాజ్ చేసుకునే పద్ధతి చూడండి, తలకి గల్లలుంగి కట్టుకుంటారు, ఎక్కువగా షియా ముస్లిమ్స్ కట్టుకుంటారు. వైట్ కలర్ క్యాప్ పెట్టుకుంటారు, ఎక్కువగా ఈ సున్నీ ముస్లిమ్స్ పెట్టుకుంటారు. అంటే మనిషిని చూడగానే వీడు సున్నీ తెగకు చెందినవాడా, షియా తెగకు చెందినవాడని కూడా వాళ్ళ యొక్క భాషని, ఆహారాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. వాళ్ళు తెల్ల టోపీలు పెట్టుకుని తిరుగుతారు ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే గల్ల రంగు కర్చీఫ్ లాంటి కట్టుకుంటారు. తల గల్ల చెప్పి ఆ రౌండ్ కర్చీఫ్ ఉంటుంది, రౌండ్గా ఉంటే గల్ల ఎరుపు రంగు, ఎరుపు తెలుపు లేదా ఎరుపు నలుపు ఉన్నటువంటి రంగుల దీన్ని హెడ్కి పెట్టుకుంటారు. నమాజ్ చేసేటప్పుడు 2 చేతులతో చేస్తారు సున్నీ ముస్లిమ్స్. వీళ్ళు చేతుల్ని పక్కన పెట్టి ఒక్క కుడి చేతి ఎడం చేత్తో మాత్రం చేస్తారు షియా ముస్లిమ్స్. అలాగా నమాజ్ చేసే విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయి సున్నీ ముస్లిమ్స్కి, షియా ముస్లిమ్స్కి. ఇలా మాట్లాడుకుంటే చాలా ఎపిసోడ్స్ మనం చేసుకోవచ్చు సిరి గారు.